మళ్ళీ ఒకసారి కంకణాలు కట్టేసి గట్టిగా గట్టిగా ఓం నమస్తే సింధు తనయే రక్షాధారణ అమ్మాయి ఎడం చేతికి అమ్మాయికి ఎడం చేతికి ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలితం సర్వదోం కంఠసింహం వేషం రెండు ఎర్రగా ఎట్టుగా చప్పట్లు కొట్టండి. బోల్ రాజా రామచంద్ర మహారాజుకి. ఆపండి. జై శ్రీరామ్. మీరు ఒకరికొకరు కంకణాలు కట్టుకోండి. మీరు కూర్చోండి. यज्ञोपवीत देवताभ्यो नमः. यज्ञोपवीत देवतां ध्यायामि. ध्यानं समर्पयामि. यज्ञोपवीत देवताभ्यो नमः. स्नानं समर्पयामि. यज्ञोपवीत देवताभ्यो नमः. गंध पసుపు కుంకుమ ఒక 2 గింజలు అక్షితలు. ఓం యజ్ఞోపवीत देवताभ्यो नमः. ओम तस्मै यज्ञोपवीतं बोल राजा रामचंद्र महाराज की. बोल राजा रामचंद्र महाराज की. बोल राजा रामचंद्र महाराज की. మనం చేసే ప్రతి పని ద్వారా ఏం జరగాలి అంటే బలం విష్ణోహ ప్రవర్ధతాం. ఈ శక్తి అంతా కూడా విష్ణువుకు చెందాలి. తద్వారా ఏం జరుగుతుంది? మన నాన్నగారికి ఒక 100 కోట్లు 200 కోట్లు వస్తే ఎవరికండి? మనకే కదా. అదే విధంగా మనం చేసే చిన్న పనైనా కూడా విష్ణువుకు చెందాలి. బలం విష్ణోహ ప్రవర్ధతాం. ఈ యజ్ఞోపవీతం అంటే ఏమిటి? అంటహంగా చేస్తేనే ఆయనకి ఇష్టం అవుతుంది. మీలో ఎవరైనా ఒక్కరైనా కూడా మనస్సు లోపల నీరసాన్ని ఆవాహన చేసుకుంటే అయ్యో అన్నట్టుగా ఉండకుండా ఎలా ఉండాలంటే హనుమంతుడు రామచంద్రమూర్తి యొక్క సేవ పెడుతున్నాను చూడండి. అమ్మ ఒకసారి జరుగుమా, కొంచెం దారి అమ్మ, కొంచెం దారి అమ్మా, అమ్మ కొంచెం దారి అమ్మా. అంటే ఓం అందరూ కూడా అనండి. ఓం శ్రీరామాయ నమః. ఓం అధ అనంత వీర్యస్య భగవతో. అందరూ కూడా ఓం శ్రీరామాయ నమః అనుకోండి, సరిపోతుంది. ఎవరి కోసం అడుగుతున్నారో చెబుతున్నారన్నమాట. అందరూ కూడా మీరంతా కూడా కన్యాదానానికి సిద్ధంగా ఉన్నారా? ओ महाराज नाभाग का नप्त्रे, क्या कि वो नप्त्रे बोले तो तेलुगु में ग्रेट ग्रैंड सन पर्यंతం భూమికి 4 వైపులా ఉన్నటువంటి ఈ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వశిష్ఠ గోత్రోద్భవాయ మంగళవాద్యం. श्रीरामचंद्र परब्रह्मणो वराय. वो वर श्री रामचंद्र महाराज है, वो सामान्य नहीं है. उसका विशेषता क्या ही मालूम? कोई అమ్మా ఒక్కసారి ఇలా వెలిగించి ఒకసారి ఇలా ఆపు అంతే. 24 లక్షల సంవత్సరాల ఇందట ఇప్పటికీ కూడా రాజ్యం అంటే ఎలా ఉండాలి? రామరాజ్యంలా ఉండాలి.
ఆయన రాజు అంటే ఎలా ఉండాలి, రాముడిలా ఉండాలి అని అంత గొప్పనైనటువంటి పేరు సంపాదించుకున్నటువంటి వాడు వరుడు. ఆయన ఎలాంటి వాడు, ఎవరైనా ప్రాణం మీదికి వచ్చే అపాయం చేసినా కూడా వాళ్ళని గుర్తుపెట్టుకోడట, రాముడి యొక్క గుణాలన్నమాట. ఆయన కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చవీర్యవాన్, ఇలా 16 గుణాలతో నిండి. అప్పుడు అమ్మవారు చెబుతోందట, నల్లగా ఉన్నాడని కాదు నాయన, ఈ స్వామి ఎలాంటి వాడు, నా మాట ఎప్పుడు వినడయ్యా ఈయన అని అంటోంది. సీతమ్మ మాట వింటాడా, వింటాడా? మరి వినడు అని ఎలా అంటోంది అని అంటే, ఆ సీతమ్మ వారు రామచంద్రమూర్తికి అలాగే జింక వద్దులే అంటే లేదు లేదు కావాలి అనింది. అరే నేను అన్నప్పుడల్లా వద్దు అన్నాడు కదా, అందుకని మాట వినడు అని రావట్లేదట సీతాదేవి. మరి ఇంకేం చేసింది, ఋషులంతా కూడా వచ్చి, హే రామచంద్ర ప్రభో, రాక్షసులందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, రామ భక్తులు ఎవరైతే ఉంటే ఓ సబ్ లోగ్ రామ్ జీ కా దూత హై, రామ్ భక్త హై, వాళ్ళని వదిలిపెట్టండి అని అంటూ ఉంటారు కొంతమంది.